హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి. అదేంటంటే కరివేపాకు పల్లి చట్నీ అండి. ముందుగా మనం కరివేపాకును శుభ్రం చేసి పెట్టుకొని ఇలా విడివిడిగా ఆకులాగా చేసుకోవాలండి. ఎలాంటి కాడలు లేకుండా నీట్గా చేసుకోవాలండి. దాన్ని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకుంటుందండి ఫ్రై కావడానికి, కానీ మంచిగా వేయించుకుంటే కరివేపాకు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా కరివేపాకుని మంచిగా బ్రౌన్ కలర్లోకి, అంటే మనం ఆకును పట్టుకొని ఇలా విరిస్తే పొడి పొడిలాడాలండి, అంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఆకుని ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలండి. మనం చట్నీకి తగ్గట్టు పల్లీలు తీసుకోవాలండి. ఒక 1/2 కిలో ఆకులు అయితే దానికి ఒక కప్పు, చిన్న కప్పు పల్లీలు తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అదే బాండీలో మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి. మినపగుళ్ళు కూడా వేసుకొని దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ సన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు పచ్చివాసన అనేది మంచిగా వెళ్ళిపోతుంది. అందులోనే ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలండి. సైడుకు ఒక బౌల్లో చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వేయించుకున్న దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అదే దాంట్లో మనము కరివేపాకును కూడా జార్లో వేసుకోవాలండి. కారం పొడి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, కాకపోతే నేను కారం పొడి వేసుకుంటున్నానండి. దాంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత దాంట్లో నానబెట్టిన చింతపండు వేసుకోవాలండి. నానబెట్టిన చింతపండును వేసుకొని వాటర్ను కూడా అందులోనే వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా చట్నీ రెడీ అవుతుందండి. దాంట్లోకి పోపు రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వంటి వేసుకోవాలండి. తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా వేసుకొని చట్నీలో వేసుకోవాలండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలర్ఫుల్గా చట్నీ, ఎంతో హెల్దీ అయిన చట్నీ రెడీ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.